ప్రణవానందపురి యొక్క శ్రద్ధ ఎంత గొప్పది అని అంటే, అట్ ద సేమ్ టైం తన ఎంతూజియాజం, మై గాడ్, ఫైర్ బాల్ ఆఫ్ ఎంతూజియాజం అంటే ఒక ఫైర్ బాల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, సో తన ఎంతూజియాజంకి లిమిట్స్ ఉండవు అనమాట. తన యొక్క క్వాలిటీస్ తన నుంచి మనం రెగ్యులర్ గా వింటూ ఉన్నామంటే అప్పుడు ఆటోమేటిక్ గా యాక్చువల్లీ ఏమవుతుందంటే, జస్ట్ మనం వినిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దానితో పాటు ప్రభుజీలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుందంటే, బెస్ట్ బెస్ట్ ప్రవచనాలు అన్ని కూడా ఏ అనేది ఇచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఆన్లైన్ చాట్ జీపీటీలో మనం టైప్ చేస్తాం అనుకోండి, ఈ టాపిక్ గురించి నాకు లెక్చర్ ఇస్తానంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్ ఇచ్చేస్తుంది. కానీ ఆ లెక్చర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనము ఒక లివింగ్ పర్సన్ ఒక గురువు నుంచి వింటామో దానివల్ల మనకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన నుంచి వినిన తర్వాత ఆయనలో ఉండే భక్తి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆయనలో ఉండే క్వాలిటీస్ మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ నుంచి విన్నాం అనుకోండి, ఆ ఏ నుంచి విన్నామంటే దాంట్లో భక్తి అయితే లేదు. ఇంకా దాని యొక్క క్వాలిటీస్ కూడా ఏం లేవు. దానివల్ల ఏం పెద్ద బెనిఫిట్ ఉండదు అనమాట. సో మీకు ఏ క్వాలిటీస్ కావాలన్నా అవి ఆ, ఎవరి ఎవరి దగ్గర